కుంభరాశి ఫలితాలు. ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మానసికమైన ఆనందం, చలాకితనం, రొమాంటిక్ విషయాలలో ఆనందంగా ఉండటం, అధికమైన మనశ్శాంతి కలిగి ఆనందంగా ఉండగలరు. శని యొక్క ప్రభావం వలన అంతర్ముఖత అంటే తనకు తాను ఆలోచించుకొనుట, అధికమైనటువంటి ఒత్తిడి, డబ్బుగా బాగా ఖర్చు చేసుకోవడం, ఇబ్బందులు, అవమానం ఇత్యాది విషయాలు కలగగలవు. గురువు యొక్క గ్రహస్థితి వలన స్నేహితులు, సహచరుల వలన సహాయం లభించగలదు. చిన్న ప్రయాణాల వలన లాభం అనేది కలగగలదు. ఇంటి విషయాలలో బిజీగా ఉండగలరు. ఈరోజు నూతన ఆలోచనలు ఫలిస్తాయి. పాత రుణాలు తీరేటువంటి ఒక అవకాశం ఎక్కువగా ఉంది. భాగస్వామ్య వ్యవహారంలో అనుకోని విధంగా మార్పులు అనేటివి రాగలవు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో మరి కొనుగోళ్లకు కానీ మంచి లాభాలు అనేటివి కలగగలవు. ఒకరోజే 4వ స్థానం యొక్క ప్రభావం వలన ఇళ్ల స్థలాలపై శుభ ఫలితాలు అనేటివి కలగగలవు. ఇన్వెస్ట్మెంట్ ముందు మంచి సలహా తీసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు. నూతన ఉద్యోగంలో మీకు మంచి అవకాశాలు అనేటివి రాగలవు. ఈరోజు ఆదాయం నిలకడగా ఉంటుంది. పాత పెండింగ్ బిల్లులు రావచ్చు. అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ప్రయోజనకరంగా మీ యొక్క జీవితం అనేది ఈరోజు ఉంటుంది. కుంభరాశి వారికి శని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కాబట్టి ధనము కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, సాంకేతిక రంగాలలో మంచి అభివృద్ధి అనేది లేకుండా మీ యొక్క వ్యవహారాలలో అధికమైనటువంటి చెడు ఫలితాలకు దారి తీసేటువంటి ఒక గ్రహచార స్థితి ఈరోజు కలదు. కావున సమస్యల పరిష్కారానికి ఈరోజు ఉదయం శివునికి అభిషేక పూజలు జరిపించుకొని నువ్వుల నూనెతో దీపారాధన చేసి నల్లబట్ట, నువ్వుల నూనె దానం చేయడం వలన ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, ఆస్ట్రేలియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుభగ్రహ స్థితి వలన అనుకున్నటువంటి పనులు కాగలవు. శుభ ఫలితాల వలన ఈ రాశి వారందరూ సుఖంగా, సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్.